శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే డీజిల్ పెట్రోల్ కొరత ఇక ప్రారంభం కాబోతా ఉన్నది. ఇప్పటికే గ్యాస్ కొరతతోటి మరి ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే హైదరాబాద్లో ఆల్రెడీ పెట్రోల్ బంకులు మూసేసే పరిస్థితి నెలకొన్నది. అది క్రమంగా మరి ఇక్కడ పల్లెలకు కూడా విస్తరించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ప్రధానమంత్రి కోవిడ్ లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మరి ఇక్కడ ప్రజలను సంసిద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరోవైపు మరి ఇక్కడ ఇంధన కొరత మాత్రం తీవ్రతరం కాబోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు ఏదైతే భూ నిర్వాసితులకు ఇటు మూసీకి సంబంధించిన వాళ్ళకి కానీ లేదంటే ఇతరత్ర చోట్ల మరి ఇక్కడ వాళ్ళని భూసేకరణ చేసే సమయంలో వాళ్ళకి ఇచ్చే టీడీఆర్లు ఏదైతే వాళ్ళకి నష్టపరిహారానికి ఇవ్వాల్సింది నగదు రూపంలో కాకుండా టీడీఆర్ రూపంలో ఏదైతే ఇస్తాను ప్రభుత్వం పేర్కొంటా ఉన్నదో ఆ టీడీఆర్ కూడా పెద్ద కుంభకోణమే అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఆ టీడీఆర్ వెనుక ఉన్న మర్మాన్ని అంతా కూడా బయటపెట్టడం జరిగింది. ఇప్పటికే అనేక టీడీఆర్లు మరి ఇక్కడ ముఖ్యమంత్రి సన్నిహితుల చేతిలో ఉన్నాయని, అంటే ప్రతి బిల్డింగ్లు ఏదైతే ఆ టీడీఆర్లు అన్నింటినీ ఉపయోగించుకోవడం కోసం 10 అంతస్తులు దాటిన ప్రతి బిల్డరు టీడీఆర్లు కొనుగోలు చేయాలి. ఆ టీడీఆర్లను మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉంచకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో, అంటే ముఖ్యమంత్రి సన్నిహితుల చేతుల్లో ఉంటే ఆ టీడీఆర్ను 25 నుంచి 60% వరకు పెంచి మరి ఇక్కడ బిల్డర్లకు అమ్మడానికి పెద్ద ఎత్తున స్కామ్ జరగబోతా ఉన్నదని కూడా మరి ఇక్కడ దీని వెనుక ఉన్న మర్మాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురైతే అప్పుడు ఏదో ఒక ఆ కేసుకు సంబంధించిన అంశాన్ని పేపర్లకు లీకులు ఇవ్వడం, దాన్ని ఏదో జరగబోతా ఉన్నదని చెప్పి మరి ఇక్కడ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే నిన్న ప్రైవేట్ బిల్ ఏదైతే 6 గ్యారంటీల మీద ప్రైవేట్ బిల్ ఏదైతే పెట్టబోతా ఉన్నారో దానికి సంబంధించి ఫార్ములా ఈ రేస్ కేసులో A1 కేటీఆర్ అని చెప్పి మళ్ళా ప్రజల దృష్టిని అటువైపు మరల్చే ప్రయత్నం చేస్తే నిన్న మరి ఇక్కడ కేటీఆర్ అది లెట్టపీసు కేసు, దాంతో అయ్యేది లేదు పోయేది లేదు, మీరు ఎంత డైవర్షన్ చేసినా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అని చెప్పి నిన్నటి రోజున ఆయన కరాఖండిగా కుండ బద్దలు కొట్టి చెప్పడం జరిగింది. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో నో స్టాక్ నో గ్యాస్, చమురు సంక్షోభం హైదరాబాద్ దాకింది. సిఎన్జితో పాటు పెట్రోల్ డీజిల్ కు తీవ్ర కొరత ఏర్పడడంతో చాలా వరకు బంకులు మంగళవారం నో స్టాక్ బోర్డులు పెట్టేసినట. దీంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. ఇంధనం కోసం వాహనదారులు పోటెత్తడంతో పలు బంకుల్లో కిలోమీటర్ల మేర బారులు కనిపించాయి. మరోవైపు రాష్ట్రంలో ఇంధన కొరత లేదంటూ పౌర సరఫరాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది, కానీ ఇంధనాన్ని మాత్రం అందుబాటులో ఉంచడం లేదు. ఇటు గ్యాస్ శాఖ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ కొరత లేదంటూ ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఈ విధంగా ఉన్నది. మొన్నటి రాక రైతన్న యూరియా కోసం లైన్లు కట్టిండు, ఇప్పుడు గ్యాస్ కోసం లైన్లు. ఇక్కడ ఆల్రెడీ పెట్రోల్ నిండుకున్నది. రేపటి నుంచి బంకులు ఏదో ఒక బంకులో ఒక మరి లారీ వస్తే మరి అక్కడ ట్యాంకర్ వస్తే అక్కడ ఇదే విధంగా బారులు తీరాల్సిన దుస్థితి నెలకొన్నది. ఒకవైపు మరి ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు, మరోవైపు ఇక్కడ పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించిన ప్రభావాలు మొత్తంగా తెలంగాణ ప్రజానీకం నడ్డి విరుస్తా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతోటి అని చెప్పి మరి ఇక్కడ చెప్పాలి. ఇదే గ్యాస్ కొరత మీద నిజాలు చెప్పండి అని చెప్పి అసెంబ్లీలో చర్చకు కేటీఆర్ గారు వాయిదా తీర్మానం ఇస్తే నిర్ద్వందంగా తోసిపుచ్చిండు. ఎందుకు ప్రజలకు నిజాలు చెప్పరు అంటే చెప్పరు, గంతే. కాంగ్రెస్ ప్రభుత్వం అది పారదర్శకంగా ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు నిజాలు చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉండదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక డైవర్షన్ కోసమే లొట్టపీస్ కేసు. ఈ రేసులో ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదు. కావాలని మసిమూసి మారేడుకాయ చేస్తున్న సర్కార్ 6 గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లుకు అనుమతించాలని కోరాం. దాని నుంచి దృష్టి మరల్చేందుకే తప్పుడు ఛార్జ్షీట్ కుట్ర. ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందాల పోటీలో లాభం లేకపోగా రాష్ట్రానికి అప్రతిష్ట. సీఎం ఫుట్బాల్ సరదా కోసం 100 కోట్ల నిధులు వృధా. మూసీపై ప్రభుత్వానికి ప్రణాళిక లేదు, డిపిఆర్ లేదు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం లేకుండా డీలిమిటేషన్ ఓకే. టీడీఆర్ ను కుటుంబానికి ఏటీఎం గా మార్చుకున్న సీఎం త్వరలో వివరాలు బయట పెడతా అని చెప్పి టీడీఆర్ కు సంబంధించి పెద్ద 600 కోట్ల దోపిడీకి కుట్ర వన్నబోతా ఉన్నారట. ఇక్కడ నిన్నటి రోజున వికలాంగులందరూ కూడా పెన్షన్ 6,000కు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని మంగళవారం అసెంబ్లీ దగ్గర కేటీఆర్ ను కలిసిండ్రు. ఈ వికలాంగులందరూ మరి ఈ దివ్యాంగులందరికీ కూడా ఆ రోజున 2,000 ఉన్నదాన్ని 3,000 ఉన్నదాన్ని 4,000 చేసిండు. ఇలా కేసీఆర్ భరోసాతోటే ఇలా వికలాంగులు ఆత్మగౌరవంగా బతకగలుగుతా ఉన్నారు. మరి వాళ్ళను కూడా ఆశ పెట్టి మోసపుచ్చిండు. 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పి నమ్మబలికి మొండి చేయి చూపించింది రేవంత్ రెడ్డి సర్కార్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక టీడీఆర్ అనేది బిగ్ స్కామ్. రియల్టీ రంగంలో భారీ వైట్ కాలర్ దందా. టీడీఆర్
బ్యాంకులను శాసిస్తున్న ముఖ్య నేత అనుచరులు పక్కా స్కెచ్తో నిర్మాణ రంగాన్ని గుప్పిట్లోకి తీసుకున్న కోటరి అగ్గోకు 500-600 కోట్ల విలువైన బాండ్ల కొనుగోలు, సామాన్యుడి నుంచి 90% బాండ్లు లాగేసుకుంటున్న వైనం, ఆపై మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టికి బాండ్ల జారీ నిలిపివేత, టీడీఆర్ రేట్లు 22 నుంచి 27% నుంచి ఏకంగా 60% పెంపు, డిమాండ్ పెంచేందుకు టీడీఆర్లను తప్పనిసరి చేసిన సర్కార్, పలాన్సాసుల నిర్మాణంలో 10% అనివార్యం చేస్తూ తొలుత జీవో, తాజాగా 750 చదరపు మీటర్ల నిర్మాణానికి బాండ్లు కంపల్సరీ ఉత్తర్వులు, ప్రభుత్వ నిర్ణయాలతో సామాన్యులపైన తీవ్ర ఆర్థిక భారం. టీడీఆర్లు మరి టీడీఆర్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ అని మరి ఇక్కడ ఆ విలువ ₹1,00,000 లేకపోతే 50,000 విలువ గల దాన్ని ఒక్కొక్క బాండ్ రూపంలో ఇవాళ భూ నిర్వాసితులకు టీడీఆర్లు ఇస్తామంటా ఉన్నారు. వాళ్ళు ఏం చేసుకుంటారే టీడీఆర్లు అని అంటే, ఎవడన్నా బిల్డర్ కట్టుకుంటే వాళ్ళకు నువ్వు అమ్ముకో అంటా ఉన్నారు. మరి వానికి ఎవరికి అవసరం ఉన్నదో మనకెక్కడ తెలవాలి? మార్కెటింగ్ చేసుకోగలుగుతారా సామాన్య ప్రజలు? ఒక్కసారి ఆలోచన చేయాలి. వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం ఏదో ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కానీ టీడీఆర్లు ఇస్తే ఇవాళ ఈ టీడీఆర్లు అనేది కూడా ఒక పెద్ద బిగ్ స్కామ్ గా మరి ఇక్కడ మారబోతా ఉన్నది. ఏదైతే టీడీఆర్లు అన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని సామాన్యుల దగ్గర నుంచి మరి ఇక్కడ అగ్వసగ్వకు కొనుగోలు చేసి ₹1,00,000 విలువ గలదాన్ని మేము 70,000 ఇస్తాం, 60,000 ఇస్తాం, మరి ఇక్కడ నువ్వు అమ్ముకోవాలంటే నీకు 10 ఏళ్ళైనా అమ్మలేవు, మరి ఇచ్చేయమని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మరి ₹1,00,000 విలువ 60-70 తీసుకొని 1,20,000 1,30,000 అమ్ముకుంటా ఉన్నారట. టీడీఆర్లు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఎందుకంటే 10 అంతస్తుల పైన కట్టుకుంటే నువ్వు టీడీఆర్లు తెచ్చుకోవాలి. టీడీఆర్లు జారీ చేయమంటే బ్యాంకులు కొరత ఉన్నాయంటే, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న టీడీఆర్లు కొనుగోలు చేయాలంటే 60% పెంచి అమ్ముతా ఉన్నారట. అంటే ₹1,00,000 1,60,000 అమ్ముతా ఉన్నారు. ఈ రకంగా 600 కోట్లు కొట్టేయడానికి ఇదంతా కూడా ప్లాన్ జరుగుతూ ఉన్నది అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక ధరణి పోర్టల్నే వాడుతున్నాం, కొత్తది తీసుకొని రాలేదు, ప్యాచ్ వర్క్ చేశామంతే. మండలిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేము ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, మేము వచ్చినాక ధరణి పూర్తి రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున మేము ధరణినే పేరు మార్చినామని చెప్పి ఒప్పుకున్నది. ఒక్కొక్కటిగా మబ్బు తెరలు తొలగిపోతా ఉన్నాయి. కాంగ్రెస్ ఆశల పల్లెకలో ఏదైతే ఊరేగించిందో, ఇవాళ ధరణిని బూచిగా చూపెట్టిందో, ధరణియే శ్రీరామ రక్ష భూములన్నిటికీ అందులో ఉన్నటువంటి ఏదైతే సాంకేతిక లోపాలు ఏవైతే తలెత్తినాయో వాటన్నిటిని కూడా నెమ్మదిగా అధిగమించుకుంటూ పోయి ధరణి ఇవాళ ధరణి ద్వారా ఒక్కసారి అన్నిటి నీ అడ్డంకులన్నీ తొలగి నీ పేరిట పాస్బుక్ వస్తే నువ్వు ఆ భూమిని బ్యాంకులో వేసుకున్నట్టే. నువ్వు మళ్ళీ పోయి ఏలు ముద్ర పెడితే తప్ప నీ పేరు ఉన్న భూమి ఎవరికి కూడా మార్పు చెందే అవకాశం లేదు. అంతటి బృహత్తరమైనటువంటి ధరణి పోర్టల్ను మేము బంగాళాఖాతంలో వారెత్తామన్నారు. ఇప్పుడేం చేస్తానంటే, లేదు ఆ ధరణికి మేము పేరు మార్చినాం అంతేగాని మేము దాన్ని ధరణిని మరి కొత్తగా తేలేదు, మేము కొత్తగా ఏం చెప్పినామని చెప్పుకుంటలేమని సిగ్గు లేకుండా మరి రెవెన్యూ మంత్రి ఏం మాట్లాడతాడు ఒకసారి చూసినట్టయితే, వందలాది కోట్లు ఖర్చు పెట్టి ధరణి పోర్టల్ తీసుకొస్తే అదే పోర్టల్ వాడానని చెప్తున్నాను. మీరేదో కొత్త పోర్టల్ తీసుకొచ్చి నల్లా దాన్ని మీరు ఏదైతే రైలు మీద షర్టుకు కుట్టే ఆ కుట్టిన దాన్ని మేము అక్కడక్కడ ప్యాక్ చేసి మిగతా దాన్ని అంతా సవరించి స్ట్రీమ్ లైన్ చేసి పెట్టాం. అదే చెప్పాలి, ధరణిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుతున్నామని చెప్పాలి. కానీ ఆ రోజు మరి ప్రగల్భాలకు పోయి ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, మేము భూభారతి అని చెప్పి బ్రహ్మాండం బద్దలమయ్యే ఒక కొత్త మరి ఇక్కడ పోర్టల్ను తెస్తామన్నాం. నీకు ఆ కొత్త పోర్టల్ తయారు చేసే సోయి కూడా లేని సన్నాసులు ఇవాళ మళ్ళా ధరణినికే పేర్లు మార్చుకున్నామని చెప్పి స్వయంగా ఒప్పుకోక తప్పలేదు. అంటే వాళ్ళ వైఫల్యాలు ఒక్కొక్కటిగా మరి మబ్బు తెరలన్నీ కూడా తొలగిపోతా ఉన్నాయి. ఏ విధంగా వాళ్ళు మసిపూసి మారేడుకాయ చేసి కావాలని చెప్పి గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసిర్రో వాళ్ళు ఒక్కొక్కటిగా మరి వాళ్ళ ద్వారానే బయటపడతా ఉన్నాయి. ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజానీకం గమనించాలి. ఇవాళ తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ఏ. తెలంగాణ మీద మరి ఇక్కడ ప్రేమ ఉండేది కూడా బీఆర్ఎస్కే. ఇలాంటి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మరి ఇక్కడ అధిష్టానానికి డబ్బులు కట్టడానికి తెలంగాణను దోచుకుంటారే తప్ప తెలంగాణను అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే సత్తా ఏ ఒక్క లీడర్ కన్నా ఉన్నదా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఫిరాయింపుదారులపై స్పీకర్ తీర్పు చట్ట వ్యతిరేకం, పార్టీ మారిన వారిపై వేటు వేయాల్సిందే, హైకోర్టులో బీఆర్ఎస్ న్యాయ పోరాటం, 6 ఎమ్మెల్యేలు పిటిషన్ల దాఖలు, నేడు చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదుట విచారణ, మరో 2 పిటిషన్లపై రేపు విచారణ. ఫిరాయింపుదారుల మీద గుడ్డిగా ఏ విధంగా అయితే తీర్పిచ్చిండో స్పీకరు, అదంతా కూడా యావత్తు
భారతదేశమే ముక్కు మీద ఏలేసుకునే తీర్పిచ్చిండు. నువ్వు స్పీకర్వా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మరి సేవకునివా, లేకపోతే నీకు ఆ స్పీకర్ చైర్కు ఎందుకు ఉన్న విలువ గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తా ఉన్నావు అని చెప్పి నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పరిస్థితిని మనం ఇక్కడ చూసినాం. ఇవాళ ఆయన ఏదైతే తీర్పిచ్చిందో అది తప్పుడు తీర్పు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా దానం నాగేందర్ ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫారం మీద ఎంపీగా పోటీ చేస్తే కూడా ఆయన పార్టీ మారలేదు అని చెప్పి తీర్పిచ్చిండు అని అంటే అంతకంటే దరిద్రమైన తీర్పు ఎక్కడని ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయాలి. అంతకంటే నీచమైన దిగజారుడు మరి ఇక్కడ ఆ తీర్పు ఎక్కడన్నా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిందని చెప్పి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండగా కూడా లేదు ఆయన పార్టీ మారలేదు అని చెప్తా ఉన్నాం అంటే ఇది పొల్లగా లాటనా, లేకపోతే మరి స్పీకర్ అనే దానికి ఈ ట్రిబ్యునల్ చైర్మన్ అవసరమా స్పీకర్కి ఇవ్వడం అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. దామాషా లెక్కన సీట్ల పెంపు తెలంగాణలో లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179 పెరిగే అవకాశం, 50% మేర పెరగనున్నటువంటి లోక్సభ అసెంబ్లీ సీట్లు పెరిగిన స్థానాలకు లోబడే డీలిమిటేషన్ ప్రక్రియ. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 543 నుంచి 816కు పెరగనున్న లోక్సభ సీట్లు 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమల్లోకి. ఈ పార్లమెంట్ సమావేశంలోనే బిల్లుకు ప్రయత్నాలు. ఎన్డీఏ పక్షాలు విపక్షాలకు తెలియజేసిన అమిత్ షా 2029 ఎన్నికలు వస్తాయి, 2029 ఎన్నికలు వస్తాయని రేవంత్ రెడ్డి పదే ఎందుకు చెప్పిండంటే నాకు బీజేపీ తోటి లింకులు ఉన్నాయి, మా బడే బాయ్ నాకు చెప్పిండు రేపటి రోజున 2029 రాక నన్ను కనుక మరి ఇక్కడ సీఎంగా ఉంచనీయకపోతే నేను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని చీల్చేసి మరి ఇక్కడ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మరి ఇక్కడ కొనసాగుతా, లేదంటే ఇళ్ళకెళ్ళి చీల్చి బయట నుంచి మద్దతు తీసుకొని నేను ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత ఎన్డీఏ పక్షాన నేను మళ్ళీ పోటీ చేస్తా అన్నట్టుగా ఉన్నది. మొత్తానికి అయితే ఈయనకు కాంగ్రెస్ తోటి సంబంధాల కంటే కాంగ్రెస్ తోటి ఉన్నది ఈయనకు మరి ఇక్కడ ఏదైతే డబ్బుల సంబంధం, ఇక్కడ బీజేపీ తోటి ఉన్నది ఆత్మీయ సంబంధం. ఇలా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కావాలంటే ఈయన 10 సార్లు తిరిగినా కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు, కానీ మోడీ అపాయింట్మెంట్ కావాలంటే ఈయన వెళ్లే వరకే అక్కడ అపాయింట్మెంట్ రెడీ అయి ఉంటది. కాబట్టి ఈయన 2029లోనే ఎన్నికలు వస్తాయని చెప్పి బల్లగుద్ది చెప్పిండు. ఎట్లా చెప్పిండు అని అంటే ఈయనకు బీజేపీలో మరి బీజేపీ తోటి మిలాఖాత్ అయిండు అని చెప్పి దీని ద్వారా తేటతెల్లం అవుతా ఉన్నది. ఇప్పుడు గొప్పగా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, మరి రేవంత్ అన్న ముందే చెప్పిండు 2029 వస్తాయని, మీకే తెలియలేదంటాడు. ఎట్లా చెప్పిండ్రా ఒక్కసారి అర్థం చేసుకొని, మీ రేవంత్ అన్న ఆల్రెడీ ఆడ కోవట్టుగా మారిండ్రా విధవల్లారా. రేపటి రోజున మీ రేవంత్ అన్న కాంగ్రెస్ లో ఉండడు అనే విషయాన్ని ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఆల్రెడీ ఏదైతే జనాభా లెక్కల తర్వాత జరుగుతుందని చెప్పి ముందుగా లీకులు ఇచ్చిండ్రు. కానీ హడావిడిగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు మరి ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ గెలిచింది, 4వసారికి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే మొన్ననే మరి ఇక్కడ చచ్చి చెడి మరి బీజేపీ ఏదైతే టీడీపీ అదేవిధంగా జేడీయూ మద్దతుతోటి బయటపడ్డది. కాబట్టి ఈసారి మళ్ళీ ఒక కొత్త ఎత్తు ద్వారా పోవాలి. అందుకే ఏదైతే మరి జమిలీ ఎన్నికలతోటి పోయినట్టు అయి ఉంటే అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభావం లేదు కాబట్టి మరి ఇక్కడ ఎంపీకి వచ్చేటప్పటికీ ఇక్కడ రెండు కూటమిలుగా ఏర్పడతా ఉన్నాయి. ఈ కూటమికి పోటీ జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా రాష్ట్రాలకు చూసుకున్నట్టయితే అత్యధిక రాష్ట్రాలు బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఇలా రాష్ట్రాల ఓట్లను కూడా కేంద్రానికి మార్చుకోవాలి. మోడీ చరిష్మాను లేదంటే రేపటి రోజున ఆదిత్యనాథ్ దాస్ను మరి ఇక్కడ ఏదైతే పిఎంగా ప్రకటించి లేదంటే ఆయనను ప్రచారానికి వాడుకొని వాళ్ళ చరిష్మాను ఇటు వాడుకొని ఈ రాష్ట్రాల చరిష్మాను అటు వాడుకొని మొత్తంగా 4వసారి కూడా అధికారంలోకి రావాలి. ఇదే విధంగా వెళ్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. మొన్ననే మరి ఇబ్బందులకు గురైంది కాబట్టి అందుకని చెప్పి ఈ జమిలీ ఎన్నికలను హడావిడిగా తీసుకురాబోతా ఉన్నారు. మరి ఇక్కడ జమిలీ ఎన్నికలు వస్తే ఇక్కడ ఉన్న కాంగ్రెస్కే నష్టం తప్ప ఈ అటు రోజున బీఆర్ఎస్ కు జరిగే నష్టం ఏమి లేదు. జమిలీ ఎన్నికలు వస్తే మరి ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ కు లోకల్లో అదేవిధంగా బీజేపీకి అదేవిధంగా మరి ఇక్కడ బీఆర్ఎస్ కూడా వేసే అవకాశం ఉంటుంది, కానీ కాంగ్రెస్కి వేసే అవకాశం ఉండదు. అవసరమైతే సగం సీట్లు సెంట్రల్లో మరి ఏదైతే జాతీయ స్థాయిలో సగం సీట్లు మొన్న కాంగ్రెస్ కు బీజేపీకి ఏ విధంగా అయితే వచ్చినాయో రేపటి రోజున బీఆర్ఎస్ కు బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకపోతుంది. అందుకే మరి ఇక్కడ గొప్పలు మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ బీజేపీ ఉన్ను బీఆర్ఎస్ కలిసి రావాలని, ఎందుకంటే ఈయన మళ్ళీ బీజేపీలో చేరితే మళ్ళీ బీఆర్ఎస్ పొత్తుతోటి మరి ఇక్కడ ఏదైనా సెంట్రల్ మినిస్టర్ గానో అటో పోయే అవకాశం ఉంటుందని పాపం ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పని ఖతమైందని రేవంత్ రెడ్డి కూడా తెలుసు. దాన్ని మరింత సర్వనాశనం చేయడం కోసం ఇవాళ డబ్బులు మూటగట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు తప్ప
కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి కానీ 6 గ్యారంటీలు అమలు చేయడానికి కానీ అదేవిధంగా మరి జాతీయ నాయకులను తీసుకుని వచ్చారు. రాహుల్ గాంధీని తీసుకుని వచ్చి ఒక డిక్లరేషన్, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఒక డిక్లరేషన్, ఖర్గేని తీసుకొచ్చి ఒక డిక్లరేషన్, సోనియా గాంధీని తీసుకొచ్చి ఒక డిక్లరేషన్ ఏదైతే పెట్టిండో ఆ డిక్లరేషన్లలో ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. లాస్ట్ కత్తా పాపాన్నంతా కూడా వాళ్ళ మీద తోసేసి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ కాంగ్రెస్ కు పంగనామం పెట్టే పరిస్థితి కూడా రాబోతుంది రాబోయే రోజులలో. బీసీలకు కాంగ్రెస్ సర్కార్ దాకా తాజా బడ్జెట్ లో అంకెలే ఇందుకు నిదర్శనం. సప్లా నూసే లేదు, 1,00,000 కోట్ల మాటే లేదు. ప్రభుత్వం బలహీన వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదు. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి బీసీలకు కాంగ్రెస్ సర్కార్ దాకా ఒక్క బీసీలకే దగా చేసిందా? ఇవాళ మహిళలకు కాంగ్రెస్ దగా చేసింది. ప్రతి మహిళకి 2,500 ఇస్తా అన్నది మరి ఇక్కడ అక్కడ దగా చేసింది. మరి ఇక్కడ విద్యార్థులకు యువతులకు స్కూటీలు ఇస్తా అన్నది అక్కడ దగా చేసింది. కళ్యాణ లక్ష్మీనొత్తులో బంగారం ఇస్తా అన్నది అక్కడ దగా చేసింది. ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డులు ఇస్తాం 5-5 లక్షల విలువ చేసేటి అన్నది అక్కడ విద్యార్థులందరినీ దగా చేసింది. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తాం ప్రతి సంవత్సరం అన్నది అక్కడ దగా చేసింది. రైతులకు 15,000 ఇస్తాం అన్నది రైతు భరోసా అక్కడ దగా చేసింది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నది అక్కడ దగా చేసింది. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు అక్కడ దగా చేసిండ్రు. పెన్షనర్లకు 2,000 4,000 అన్నారు వాళ్ళను దగా చేసిండ్రు. దివ్యాంగులకు 4,000 6,000 అన్నారు వాళ్ళను దగా చేసిండ్రు. ఇలా సబ్బండ వర్గాలను దగా చేసి ఇలా కాంగ్రెస్ మరి అందరి నెత్తి మీద నాట్యం ఆడుతూ ఇలా అందరినీ పాతాళానికి తొక్కుతా ఉన్నది. అందరినీ తొక్కి పైకొచ్చినా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కదా. ఇవాళ ఏదైతే ఆశ పెట్టి మోసపుచ్చి వాళ్ళందరినీ కూడా పాతాళంలోకి తొక్కి ఇవాళ సీఎం సీట్లో కూర్చొని మరి ఇక్కడ ఏషాలు వేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఆశల పల్లెకలో నియోజకవర్గాల పునర్విభజన దిశగా వడివడిగా అడుగులు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ప్రక్రియ షురు. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరిగే ఛాన్స్ అట. మరి ఒకవైపు ప్రతి చోట 50% సీట్లు పెంచుతామని చెప్తా ఉన్నారు. మరి గతంలో చూసుకున్నట్టయితే జనాభా ప్రాతిపదికన పెంచుతా అన్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇక్కడ చూస్తే 50% సీట్ల పెంపు ముమ్మాటికి కుట్రేనట. మరి ఎట్ట పెంచాలన్నా రేవంత్ రెడ్డి ఒక్కసారి చెప్పాలి. వాళ్ళు ముందుగా జనాభా ప్రాతిపదికన పెంచుతా అన్నారు. జనాభా ప్రాతిపదికన కనుక పెంచినట్టు అయ్యే ఉంటే ఇవాళ దక్షిణాదిలో అనేక సీట్లు తగ్గేది. ఎందుకు అనంటే జనాభా కుటుంబ నియంత్రణ అనేది దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే పాటించినాయి కాబట్టి యూపీ అదేవిధంగా మరి ఇక్కడ మధ్యప్రదేశ్, గుజరాత్, బీహారు, మరి ఇతర రాష్ట్రాలు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఇవన్నిట్లలో కూడా జనాభా అత్యధికంగా ఉంటుంది. వాళ్ళు జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేస్తా అంటే ఈ మనకు 50% దక్కేది కాదు. మనం 20-30% పరిమితమైన వాళ్ళు 50, 60, 70% వెళ్ళిపోదురు. ఈ లెక్కన ఇవాళ మనకు ఏదైతే 8, 9 ఎంపీ స్థానాలు పెరుగుతా ఉన్నాయి మరి అవి 3కో 4కో పరిమితం అయ్యేది. మరి ఇక్కడ 50% పెంచద్దు. 50% పెంచుతున్నట కేంద్రం నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం. ఈ అంశంపై అన్ని రాష్ట్రాలు కలిసి పోరాడాల్సిందే. యూపీలో 50% సీట్లు పెరిగితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది అవసరమే ఉండదట. ఎందుకు ఉండదు? నీకు తలకాయ ఉంటే మరి ఇక్కడ 60 సీట్లు ఉన్నాయి అనుకుందాం ఏది యూపీలో. ఇప్పుడు ఇంకొక 30 సీట్లు యాడ్ అవుతాయి. ఆ రోజున 543కు ఇక్కడ 800 చిల్లర అవుతుంది అన్నప్పుడు నీకు అక్కడ అవసరం పడ్డ సీట్లు కూడా సేమ్ అదే ఉంటది కదా. ఇవాళ 50% పెరిగితే ఓవరాల్ కూడా 50% పెరుగుతుంది. కాబట్టి ఒక్క యూపీ లేదంటే ఒక్క ఉత్తరానికి సంబంధించిన రాష్ట్రాలతోటే అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సంఖ్య సేమ్ గా పెరుగుతా ఉన్నది కాబట్టి ఆ ఇబ్బంది వస్తుంది. జనాభా ప్రాతిపదికన కనుక తీసుకున్నట్టు అయ్యే ఉంటే దక్షిణాదికి తీరన నష్టం జరిగేది. ఇలా 50% పెంపుతోటి మనకి ఎలాంటి నష్టం లేదు. మరి రేవంత్ రెడ్డికి మరి ఏదో ఒకటి మాట్లాడాలి, తెలివిలేని మాటలు కాబట్టి ఇవాళ అక్కర్రాని మాటలు 50% పెంపుతోటి ఇక్కడ మనకు నష్టం అని చెప్తున్న పరిస్థితి. ఇది దేశవ్యాప్తంగా అమలు చేస్తారు కాబట్టి దాంతో అయ్యే నష్టము ఏమి ఉండదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయినా ఆగందారులట. కనిపించే ట్రంప్ యుద్ధ విరామ ప్రభావం. ఇరాన్ పరస్పర బాంబుల వర్షం. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో దద్దరిల్లిన టెహ్రాన్ అట. హార్మూజ్ తెరవాల్సిందే, స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి. ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టీకరణ. మోదీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ అట. సమర్థంగా ఎదుర్కొందాం. మనపైన పశ్చిమాసియా యుద్ధ ప్రభావం. అందుబాటులో ఉన్న వనరుల నుంచి గ్యాస్, ముడిసరుకు సేకరిస్తున్నాం. కొత్తగా 7 సాధికారిక బృందాల ఏర్పాటు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన. అయిపోతా ఉన్నాయి, నిండుకుంటా ఉన్నాయి. ఆల్రెడీ గ్యాస్ నిల్వలు మన దగ్గర ఉన్నాయి, అన్ని కూడా ఒడిచిపోతా ఉన్నాయి. చమురు కూడా ఇబ్బంది కాబోతా ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే హార్మూజ్ జలసంధి ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి నౌకలను రాకుండా ఇరాన్ ఎక్కడికక్కడ అడ్డం పడతా ఉన్నది. దాంతో మనకు చమురు నిక్షేపాలన్నింటి కూడా మరి తీవ్ర కొరత ఏర్పడబోతా ఉన్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు.
ఏనాడు మైక్ ఇవ్వలేదు, నేను వాకౌట్ చేశారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు అవమానించారు. అసలు మీకు మైకు తీసుకొని మాట్లాడే సత్తానే లేదు. ఆ రోజు మీరు మాట్లాడండి అయ్యా, ఇవాళ వారం రోజులు 10 రోజులు కాదు 20 రోజులైనా అసెంబ్లీ పెడతామని చెప్పి ఆ రోజున మాట్లాడితే ఆ రోజు ముందుకు రాని మరి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉన్నారు. ఇంకా పదే అబద్ధాలు, అదే ఎవడన్నా చూస్తాడా అన్నట్టుగా అబద్ధాలు ఒకటి తీసి వాళ్ళ మీద వారెత్తి అయిపోయా అన్నట్టు మీరు ఆ రోజు మేము మాట్లాడుతా అంటే ఇవ్వలేదు. మీకు మాట్లాడడానికి సబ్జెక్టే లేదు. ఆ రోజు మీకు ఆ సంఖ్యాబలం లేదు, సబ్జెక్ట్ లేదు. ఆ ఉన్న ఒక్కరిద్దరన్నా మాట్లాడతారా అంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పుకున్న మరి ఏదైతే చేతగాని దద్దమ్మలు ఆ రోజు, ఇలా మేము ఆ రోజు పెద్దగా ఏదో పోరాటం చేస్తా అంటే మాకు మైకి లేదని మేము గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉండు. బట్టి విక్రమార్క పెట్రోల్ డీజిల్ ఎల్పిజి కొరత లేదు, కానీ బంకులలో మాత్రం పెట్రోల్ డీజిల్ లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే. హిందూ, సిక్కు, బౌద్ధం మినహా ఇతర మతాలకు మారితే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు. క్రైస్తవాన్ని స్వీకరించిన వారు దళిత హోదాను పొందలేరు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. అయినా కూడా నిన్నటి రోజున సుప్రీంకోర్టు మళ్ళా ఆ తీర్పును ఉటంకించి చెప్పిందట. ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించింది. మొత్తంగా మతం మారిన వాళ్ళు మరి ఇక్కడ ఎస్సీ హోదాను కోల్పోతారు, కానీ మతం మారినట్టు మాత్రం మనకు ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మనం అందరి సామ్యాలు చూసినాం. ఆయన సాక్షాత్తు క్రిస్టియను, కానీ ఆయన అనుభవించేది మాత్రం ఎస్సీ సర్టిఫికేట్ మీద అనుభవిస్తాడు. నేను పెద్ద మాది ఉన్నా అని చెప్తాడు. ఆచరించే విధానం అంతా కూడా వాళ్ళు మొత్తానికి క్రిస్టియానిటీ, వాళ్ళకి గౌరవం కోసం క్రిస్టియానిటీ కావాలి, ఈ రిజర్వేషన్ కోసం మాత్రం ఈ ఎస్సీ సర్టిఫికేట్ కావాలి. అలాంటి వాళ్ళే అనేక మంది ఉన్నారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక తగ్గేదేలే, తెగదెంపులే. జీవన్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు చర్చలు విఫలం. మాజీ మంత్రి ఇంటికి ఏఐసీసీ కార్యదర్శులు సచిన్ సావంత్, వంశీచంద్ర రెడ్డి రాజీనామాకే మొగ్గు. నేడు కార్యకర్తలతో సమావేశం. ఏ పార్టీలో చేరేది ఇంకా స్పష్టం చేయని సీనియర్ నేత. ఇంకేం స్పష్టం చేస్తాడు? ఆల్రెడీ చెప్పనే చెప్పిండు, బీఆర్ఎస్ లో చేరబోతా ఉన్నాడు. ఇలా ఏదైతే మరి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ ఏదైతే అభిప్రాయాలను స్వీకరించి ఇలా కాంగ్రెస్ కు రాజీనామా చేసి అవసరమైతే జగిత్యాల నియోజకవర్గంలో గ్రామాన తిరిగి నాకు కాంగ్రెస్ ఈ విధంగా అన్యాయం చేసింది, ఇలా కాంగ్రెస్ మనందరికి కూడా అన్యాయం చేసింది, ఇలా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళను నెత్తిలో పెట్టుకొని మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి చేరిన కొత్త క్యాడర్ అందరికి కూడా పదవులు ఇచ్చుకుంటూ ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్న మనందరినీ కూడా తొక్కిపెట్టారు. కాబట్టి మనందరం కూడా మరి బీఆర్ఎస్ లో చేరడానికి రెడీగా ఉండాలని చెప్పి అందరినీ సంసిద్ధం చేసి ప్రజలను కూడా మరి ఇక్కడ ఏదైతే మెంటల్ గా ప్రిపేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నాడు జీవన్ రెడ్డి అనే విషయాన్ని కూడా చూడవచ్చు. ఆంధ్రజ్యోతి క్రైస్తవులోకి మారితే ఎస్సీ హోదా అయినట్టే, మంచిదే అది. ఇక మహిళా కోటా పునర్విభజనపై ముందుకేనట. 5 రాష్ట్రాల ఎన్నికల్లోపే బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు సిద్ధమైన కేంద్రం. వారాంతానికి ఉభయ సభలు వాయిదా వేసి 2 వారాల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టే ఆలోచన. అవసరమైతే ఉభయ సభలను సంయుక్తంగా సమావేశపరిచి ఆమోదింపజేసుకునే ప్రణాళిక. అంత తొందరెందుకు? విధి విధానాలు ఏమిటి? రిజిజుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ. ఏప్రిల్ 29న 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్. నేడు కేబినెట్ భేటీలో 2 బిల్లులకు ఆమోదం. పునర్విభజనతో పెరగనున్న ఎస్సీ ఎస్టీ స్థానాలు 47 నుంచి 70కి పెరగనున్న ఎస్టీ అట. 1-2 స్థానాలు ఉన్న చోట రొటేషన్ పద్ధతిలో మహిళలకు మరి రొటేషన్ పద్ధతిలో ఇస్తామని చెప్తున్నారు. 50 ఏళ్ల తర్వాత పునర్విభజన ఇప్పుడే మొదటిసారిగా జరగబోతా ఉన్నది. 50 ఏళ్ల తర్వాత. గతంలో 1952లో, 63లో, 73లో 3 సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 76లో నిలిపేసిన ఇందిరాగాంధీ 2002లో చేపట్టినా కూడా సీట్లు పెరగలేదు. ఏదైతే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మరి ఒక మండలంనే 2 నియోజకవర్గాలు ఉండేది. అలాంటి అన్నింటినీ తీసి ఆ మండలం ఒకటే నియోజకవర్గంలో చేసిరు. ఇవాళ చూసుకున్నట్టయితే తెలంగాణలో మనం కొత్తగా ఏదైతే పరిపాలన సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇక్కడ 33 జిల్లాలను ఏర్పాటు చేసిందో అని ఒక్కొక్క నియోజకవర్గం 3-4 జిల్లాల్లో ఉన్నది. కాబట్టి రేపటి రోజున డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్క నియోజకవర్గం ఒక్క జిల్లాలోనే ఉంటది, ఆ మండలం కూడా ఆ ఒక్క నియోజకవర్గంలో ఉంటాయి. కాబట్టి ఇలా మంత్రి లాంటి చోట ఇలా 5 మండలాలు భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి, 4 మండలాలు వచ్చేసి ఇక్కడ పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మంత్రిలో మరి ఇక్కడ చీలిపోవడం అనేది అనివార్యంగా మారింది. మరి అటు 5 నియోజకవర్గాలకు 5 మండలాలకు సంబంధించి మరి 1-2 మండలాలను ఏమైనా కలిపి అక్కడ కాటారం కేంద్రంగా నియోజకవర్గం చేస్తారా, లేదంటే భూపాలపల్లినే చేసి అట్నుంచి ఏమైనా ఇంకా డీలిమిటేషన్ లో ఇంకా వేరే మార్పులు ఏమైనా జరగబోతాయా? మొత్తంగా శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గమైనటువంటి మంతని ఆయన సొంత గ్రామం అయినటువంటి ధన్వాడ మరి ఇక్కడ వేరుపడబోతా ఉన్నది. మంతని నియోజకవర్గానికి అదే విధంగా దుద్దిల శ్రీధర్ కు మరి ఇక్కడ ఏదైతే దానికి సంబంధించిన ఏదైతే వాళ్ళ బంధం తెగిపోబోతా ఉన్నది. ఎందుకంటే ఆయన సొంత గ్రామం ధన్వాడ కాటారం మండలంలో ఉన్నది, భూపాలపల్లి జిల్లాలో ఉన్నది. కాబట్టి రేపటి రోజున నియోజకవర్గాలు వేరుపడితే ఆయన
మరి ఆ కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మంత్రికి వచ్చినట్టు అయ్యా ఉంటే ఆయన స్థానికేతరుడిగా ఆయనే ఇక్కడ గుర్తింపబడతాడు. ఇప్పటి వరకు మంత్రి నియోజకవర్గం అంతా కూడా మరి ఇక్కడ ఏదైతే ఆ కొత్త జిల్లాలు ఏర్పడే వరకు కూడా ఉమ్మడి కరీంనగర్లో ఉండేది ధన్వాడ కూడా ఇవాళ ఏదైతే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆయన భూపాలపల్లికి వేయండు. అయినప్పటికీ నియోజకవర్గం అంతా కూడా ఒకదానినే ఉన్నది కాబట్టి రేపటి రోజున ఆయన ధన్వాడ సొంత ఆయన గ్రామం ఏదైతే ఉన్నదో వేరే నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి ఆయన నియోజకవర్గాన్ని విడిచిపెట్టి మంత్రికి వచ్చినట్టు అయ్యి ఉంటే ఖచ్చితంగా మంత్రిలో స్థానికేతరుడు కాబోతాడు మరి ఇక్కడ ఏదైతే దుద్దిల శ్రీధర్. కాబట్టి మరి అక్కడ కొత్త నియోజకవర్గానికే పరిమితం అవుతాడా లేదంటే మంత్రి పేరుకి వచ్చి ఇటు మరి స్థానికేతరుడుగా ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాడా రాబోయే రోజులలో చూడాలి. కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే చాలు, అమ్మకందారు ఇవ్వాల్సిన అవసరం లేదు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి జీవో 76 అట తొలగిన ఆటంకం. అఫిడవిట్ తప్పని తేలితే క్రిమినల్ కేసులు, అభ్యంతరాల స్వీకరణకు 30 రోజులు. అభ్యంతరాలు వస్తే మాత్రం మొత్తం ప్రక్రియ నిలిపేత. ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పక తప్పదు. గతంలో అమ్మిన వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలన్నారు, అమ్మిన వాళ్ళే అఫిడవిట్ ఇచ్చినట్టు అయి ఉంటే వాళ్ళే వచ్చి డైరెక్టే వీళ్ళ పేరు మీద చేస్తారు కదా అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తర్వాత ఇప్పుడు వెనక్కి తగ్గి కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే చాలు, కానీ దానికి మరి ఇక్కడ ఏదైతే నోటీస్ బోర్డు ఇస్తాం అభ్యంతరాలు వస్తే మాత్రం ఆపుతాం, దాని మీద పూర్తిస్థాయి విచారణ చేస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ అఫిడవిట్ తోటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తప్పని తేలితే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. 50% పెంపు ఏ లెక్కన? దక్షిణాది అవసరం లేని కేంద్ర పాలన దిశగా కుట్ర. ఉత్తరాది కోసమే లోక్సభ నియోజకవర్గాల పెంపు. బీజేపీలో దక్షిణాది వివక్ష సొంత నేతలకు అవమానం. హోంశాఖ వంటి పదవులు దక్షిణాదికి ఎందుకు ఇవ్వరు? వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిని ఎందుకు చేయలేదు? మొత్తం ఈయన మొత్తం అక్కర్రాని విషయాలన్నీ నన్ను అడుగుతాడు, ఈయనకు సంబంధించింది మాత్రం ఎవరు అడగద్దు. ఇవాళ 50% పెంపు చేసిన తర్వాత మరి 500 స్థానాలు ఉన్నప్పుడు 250 స్థానాలు అవసరం అయితే 800 స్థానాలు ఉన్నప్పుడు 400 స్థానాలు అవసరం పడతాయి. మరి ఇలా 50% చొప్పున పెంచినట్టయితే మరి ఇక్కడ ఒక్క యూపీకో, ఒక్క ఎంపీకో, లేకపోతే ఒక్క రాజస్థాన్కో, ఒక్క బీహార్కో పెరిగితే తప్పు, కానీ అంతటా పెరిగినప్పుడు ఇప్పుడు ఎట్లయితే అక్కడ నుంచి ఎన్ని సీట్లు అవసరం పడితే అన్ని ఉన్నాయో రేపటి రోజు కూడా అదే పడుతుంది. కానీ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రేపటి రోజున మీకు ఉత్తరాదిలో గంపగుత్తగా పడతాయి బీజేపీకి ఓట్లు, కాబట్టి మరి మీరు ఒక్క దక్షిణాది అవసరం లేకుండా ఉత్తరాది ఓటుతోనే గెలుస్తారు. ఎందుకంటే దక్షిణాదిలో ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది, ఏది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నది, లేదంటే టీడీపీ ఉన్నది. మరి అక్కడ తమిళనాడులో చూసుకున్నట్టయితే మరి డిఎంకే ఉన్నది, ఏఐడిఎంకే ఉన్నది. మరి అదేవిధంగా కేరళలో చూసుకున్నట్టయితే అక్కడ లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మీకు లాభించాయి. మరి ఇక్కడ వీళ్ళందరినీ మూట కట్టుకొని మేము కాంగ్రెస్ ఏదైనా పోరాటం చేద్దాం అనుకుంటే మీరు అక్కడ పెరిగినట్టు ఉంటే మీకు అది వన్ సైడే మీకు వస్తాయని చెప్పి మరి రేవంత్ రెడ్డి ఇప్పుడే చెప్తాడు. ఎందుకంటే బీజేపీకి ఉత్తరాదిలో మొత్తం వన్ సైడ్ ఉంటుంది, కాంగ్రెస్ ప్రభావం ఉన్నది అని చెప్పి ఆయన మాటల ద్వారా అర్థమవుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. 20 నిమిషాల్లో లాభం 840 కోట్లట. అమెరికాలో గుర్తు తెలియని పెట్టుబడిదారుకు ట్రేడింగ్ లో భారీ లబ్ధి. చమురు, S&P 500 ఫ్యూచర్స్ పై భారీ పెట్టుబడులు. ఇరాన్ పై దాడులు ఆపుతామన్న ట్రంప్ ప్రకటనకు కొద్దిసేపటి ముందే లావాదేవీలు. ఇరాన్ పై యుద్ధం వేళ అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనుమానాలట. మరి యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పి ఏదైతే మరి ట్రంప్ ప్రకటన చేసే ముందు ట్రేడ్ వర్గాలలో ట్రేడింగ్ చేసిందట. 20 నిమిషాలలో ఆయన ప్రకటన వచ్చిన వెంటనే మరి ఇక్కడ సెన్సెక్స్ పూర్తి స్థాయిలో పెరిగింది. దాంతో 840 కోట్లు 20 నిమిషాలలో సంపాదించినట గుర్తు తెలియని వ్యక్తి అని అంటే మరి దీనిలో కూడా ఏదైనా ముందస్తుగా మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతాయనే అనుమానాలు కూడా చెప్తున్న పరిస్థితి. యుద్ధం చేద్దామన్నది మీరేగా, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదన్నది అందరి అభిప్రాయం. మొదలు చెప్పింది మా రక్షణ మంత్రి. సలహాదారులు ముఖ్యులతో చర్చించాగే ఇరాన్ పై దాడులు చేయాలని నిర్ణయం అని చెప్పి ఇప్పటి వరకు ఏకపక్షంగా ట్రంపే ఇరాన్ మీద దాడులు చేయడానికి పూనుకున్నాడు అని చెప్పి మరి పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఏదైతే ఇరాన్ మీద యుద్ధం మరి సక్సెస్ కాలేదు కాబట్టి, విజయం సాధించలేదు కాబట్టి ఇది సమిష్టి నిర్ణయం, నా ఒక్కంది కాదు అని చెప్పి మరి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వేళ అందరికి మనిషింత రుద్దుతాడు. విజయమే సాధించినట్టయితే ఇది ట్రంప్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం అని కూడా చెప్పుకునేటోడు. ఈయనకు రేవంత్ రెడ్డికి తేడాన లేదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక ట్రంప్ నోట చర్చల మాట ఆగని బాంబుల మోత. ఇరాన్ పై భారీగా వైమానిక దాడులు. గల్ఫ్, ఇజ్రాయెల్ పై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్న ఇరాన్. గతంలో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో చెప్తాడు ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ కొట్లాడి మరి గల్ఫ్ దేశాల మీద పడ్డట్టు నా మీద ఎందుకు పడతానని చెప్పి హీరోయిన్ల మధ్యలో ఇరుక్కున్న కమెడియన్ మాట్లాడతాడు. అది దగ్గర 20 ఏళ్ల కింద వచ్చిన సినిమా. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ కొట్లాడి గల్ఫ్ దేశాల మీద పడ్డట్టు అన్నట్టు ఇలా గల్ఫ్ దేశాలకు సంబంధం లేకున్నా కూడా ఇరాన్ ఇజ్రాయెల్కు
కొట్లాడుకుంటూ ఇలా గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాన్ని ఏదైతే పోగేసుకుంటా ఉన్నాయి. గల్ఫ్ దేశాల మీద విచ్చలవిడిగా మరి క్షిపణులను ప్రయోగిస్తా ఉన్నది ఇరాన్. అంటే ఇరాన్కు ఏదైతే ఇజ్రాయెల్ లేదంటే అమెరికా తోటి వైరం పడ్డప్పుడు గల్ఫ్ దేశాలు ఇరాన్కు సపోర్ట్ చేస్తలేవు కాబట్టి ఖచ్చితంగా గల్ఫ్ దేశాల మీద పడుతుంది అని చెప్పి ఆ రోజే ఊహించిండు ఆ సినిమా రచయిత. ఆయనకు మరి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే, అది కొత్తగా వచ్చింది కాదు, గతంలో ఎప్పుడో ఉన్నది. ఇలా ఆ తీర్పును ఉటంకిస్తూ మళ్ళీ చెప్పినట, దాన్ని మరి పెద్ద ఎత్తున హైలైట్ చేసింది. ఇలా దక్షిణాదిపై 50% కుట్ర, ఇది ఎంత మాత్రం కుట్ర కాదు. డీలిమిటింగ్స్ లో భాగంగా పెరగాల్సిందే సీట్లు పెరగడం మూలంగా మరి అక్కడ ఉత్తరాదిలో ఏకపక్షంగా అది బీజేపీ కైవసం చేసుకుంటుందని అనుకుంటుంది. కాబట్టి ఇవాళ మీ కాంగ్రెస్ అక్కడ బలపడాలి, లేదంటే అక్కడ ప్రాంతీయ పార్టీలు బలపడాలి. అక్కడ ప్రాంతీయ పార్టీలు ఎవి కూడా బలపడలేదు కాబట్టి ఇవాళ ఉత్తరాది మరి ఇక్కడ సీట్లు పెరిగితే అది మొత్తం బీజేపీకి అనుకూలంగా ఉంటాయని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ అయితే దడదడలాడుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి లెక్కలేదు. హరీష్ రావు ధ్వజం శాసనసభ మండలి నుంచి బారాస వాకౌట్. శాసనసభ మండలిలో సమయపాలన పాటించడం లేదని గవర్నర్ ప్రసంగంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని పేర్కొంటూ బారాస మంగళవారం వాకౌట్ చేసింది. మంగళవారం టీ విరామం అనంతరం శాసనసభలో బారాస డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు మాట్లాడుతూ పర్యాటకం, స్పోర్ట్స్, మైనార్టీ సంక్షేమం పద్ధతులు పెట్టలేదు, కనీసం చదివేందుకు అవకాశం ఇవ్వడం లేదు, రోజు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కావడం లేదు, టీ బ్రేక్ 10 నిమిషాలు అని చెప్పి గంటల తరబడి వాయిదా వేసి వెలుగొట్టడం లేదు. ఇక శాసనసభను నిర్వహించే తీరు ఈ చేతగాని ప్రభుత్వం ఇవాళ మరి ఎంత వీలైతే అంత శాసనసభ నుంచి తప్పించుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి ఇక్కడ ఇద్దరు నాయకులు, ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు మరి ఒక్కొక్క విభాగాన్ని పంచుకుంటూ, ఇటు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడడానికి కేటీఆర్, ఇటు అదేవిధంగా పద్దుల మీద మాట్లాడడానికి హరీష్ రావు పంపకాలు చేసుకొని మరి ఇక్కడ ప్రభుత్వాన్ని మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే ఆటాడుకుంటా ఉన్నారు, వాళ్ళ మీద విరుచుకుపడతా ఉన్నారు. ఏదైతే మరి ఇక్కడ ఆ యువరాజ్ సింగ్ సిక్సర్లతో ఏ విధంగా అయితే విరుచుకుపడ్డాడో మరి వీళ్ళు కూడా అదే విధంగా మరి ఇక్కడ వాళ్ళ వాగ్దాటితోటి, వాగ్బాణాలతోటి, పద్యాలతోటి, కవితలతోటి విరుచుకుపడతా ఉంటే మరి కాంగ్రెస్ వీళ్ళని ఎక్కువసేపు మాట్లాడనిచ్చే ఉంటే తమ డొల్లతనం అంతా బయటపడుతుంది అని చెప్పి ఏదైతే తమ లొసుగులన్నీ కూడా బయటపడతా ఉన్నాయని, ఏదైతే అబద్ధాలతోటి మరి ఇక్కడ నెట్టేసుకు రావచ్చు అని చెప్పి ప్రయత్నం చేసి బడ్జెట్ లో అన్నిటిని కూడా అబద్ధాలను ఏరి కూర్చి అలా పెట్టినో వాటన్నిటిని కూడా ఎండగట్టి మరి హరీష్ రావు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటే ఆయనను అనేక రకాలుగా అడ్డుకొని ఆయనకు ఎక్కడికక్కడ ఆయనను మైకును కట్ చేయించుకుంటూ ఆఖరికి మరి ఏదైతే టీ బ్రేక్ పేరుతోటి 10 నిమిషాలు తీసుకోవాల్సిన టీ బ్రేక్ను 2-3 గంటలు తీసుకుంటూ ఆ రోజుకు ఆ అసెంబ్లీని ఏ విధంగా ముగియాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంతసేపు మరి ఇక్కడ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. ఎందుకంటే 6 గ్యారంటీలు అమలు చేయలేదు, 420 హామీలను నిలబెట్టుకోలేదు, మరి ఇక్కడ కొత్త పాలసీ లేదు, కొత్త విధానం లేదు, సంక్షేమ పథకాల అమలు లేదు. మరి అదే విధంగా ఇప్పటి వరకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది లేదు. మూసీ పేరు మీద 1,50,000 కోట్లను ఖర్చు చేస్తామని చెప్పి అదే విధంగా బుల్డోజర్ పాలనతోటి ఇప్పటి వరకు ఎక్కడ వీలైతే అక్కడ హైడ్రా పేరుతోటి కూల్చివేతలు తప్ప కొత్త నిర్మాణాలు చేపట్టింది లేదు. మరోవైపు ప్రజల నుంచి ఎదురవుతున్న తీవ్ర మరి ఇక్కడ వ్యతిరేకత, అదే విధంగా రైతుల నుంచి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకత, ఓవైపు యూరియా కొరత, మరోవైపు ఇప్పుడు ఏదైతే పశ్చిమాసియాల యుద్ధం సందర్భంగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత, గ్యాస్ కొరత, ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నది. దానికి తోడు కృష్ణార్జున్లాగా వీళ్ళిద్దరు చేస్తున్న ఎదురు దాడికి తట్టుకోలేక మరి ఇక్కడ ప్రభుత్వం ఎక్కడికక్కడ మైకులు కడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వాయిదాలు వేసుకుంటూ మరి కాలం వెల్లదిస్తా ఉన్నది. ఇలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకొని మనం ఎంత తప్పు చేసినామో ఈ అసెంబ్లీ సమావేశాలు చూసైనా ప్రజలు తెలుసుకోవాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.